వామ్మో, చింత చెట్టు ఎట్లా కదులుతాందో చూస్తున్నారా నొల్లా? ఓ వన్క అటు ఇటు కదులుతాంది, మళ్ళో వన్క గుండూరంగా తిరుగుతాంది. కలికాలమో లేక భగవంతుని మాయమనో తెలియదు గాని గుబులంటే గుబులే ఉట్టిత్తాంది చూసినోళ్ళందరికీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం ఎస్సీ కాలనీలో ఉండేటి జొన్నలగడ్డ వెంకటమ్మ ఇంటికాడనట గిదే. పొద్దుగాల ఆకిలి శుభ్రం చేత్తంటే గానొచ్చిందట వెంకటమ్మకు. మస్తు చిత్రం అనిపించి తొల్తా ఇంటి ఆయనకు చెప్తే ఆయన పోయి కూడా చూసిండట గాని ఎట్లా కదులుతాందనేటిది మాత్రం సమజే కాలేదట. మాది ములకలపల్లి మండలం అండి. మాది ఎస్సీ కాలనీ సీతారాంపురం అండి. నేను పొద్దున్నే వాకిలో దోణలు వేసానండి. వెళ్తే చెట్టు తిరుగుతుంది, ఏంటి చెట్టు తిరుగుతుందని భయం వేసి మా ఆయన పిలిచినాను. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచిన ఆయన చెట్టు తిరుగుతుందండి. మా ఊరు వాళ్ళందరినీ పిలిచి చూపించినండి. ఆయన చెట్టు తిరుగుతుందండి, ఏంటో తెలియట్లేదండి. మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడ్చేటప్పుడు ఒక సింత మొక్క రౌండ్ తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించింది. పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. తర్వాత మేము ఆందోళన గురయ్యి దయ్యమా దేవుడని మాకు తెలియదు. ఆగనట ఇగి ముచ్చట వాడలన్నిటికీ పాకెటాలకు పొల్లు పొల్లు ధరలొచ్చి ఈ వింతను చూసి మస్తు ఆశ్చర్యపోయినరట ఊరోళ్ళు. బ్రహ్మంగారి కాలజ్ఞానం యాద్ చేసుకున్నారు. చిత్రమైన ఈత చెట్టు ఊడుతది, రాత్రి నిద్రపోతది, పగలు లేచి నిల్చుంటదని, అట్లనే వెంపలి చెట్టుకు నిచ్చెన లేచే మనుషులు ఉడతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలా శానా వింత వింత ముచ్చట్లే ఉన్నాయి. గా వెన్నడు జరుగుతాయో తెలియదు గాని గీ చింత చెట్టు వింతైతే భలే గమ్మత్తే ఉన్నది. మరి రేపు మాపు గీ చింత తిరుగుడి అనుకున్న మతలబేందన్నది బయటపడుతుందో చూడాలే.